ఎవరైనా? ఎస్ వినోద్ కుమార్ గారు, గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, లా కాలేజ్ ప్రిన్సిపల్ గా కూడా చేశారు. సో ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి నిన్న రేవంత్ రెడ్డి టూర్ మీద? అంటే అది రాజకీయ ప్రసంగంగానే చూడాలి దాని మీద పెద్ద ఆశలు పెట్టుకొని దాని మీద ఆయనతో ఏదో జరిగిపోతుందని చెప్పేసి అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే మీరు అన్నట్టుగా విద్యార్థులకి ఒక విజన్ లేదు, ఒక రాజకీయ విజన్ లేదు. ముందు ఫస్ట్ 2000 తెలంగాణ ఉద్యమంలో మేము చాలా స్పష్టంగా వాళ్ళకి స్పష్టం చేసిన నేనైతే ఏంది, ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహిస్తుంది బహుజన విద్యార్థులు. మీకు ఒక విజన్ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగి రాజ్యాంగాన్ని రాసింది ఎవరికో అగ్రవర్ణాలు 5% అగ్రవర్ణాలకు అధికారం అప్పచెప్పడం కోసం కాదు. వాళ్ళు వస్తే అధికారంలోకి వస్తే మన హక్కులేవి అమలు కావు. వాళ్ళు ఉద్యోగాలు నింపరు, వాళ్ళు మనకు భూములు ఇయ్యరు, వాళ్ళు మనకు పరిశ్రమలు ఇయ్యరు, మనకు వాళ్ళు ఏది ఇవ్వరు. ఇచ్చినట్టు భ్రమంలో నెట్టేస్తారు. ఉచితాల పేరు మీద మనల్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, ఉద్యోగాల కల్పన పేరు మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. అవన్నీ జరిగే పనులు కాదు. జరగాల్సింది మన విజన్ డాక్యుమెంట్ మనకు ఉండాలి. మనం అధికారంలోకి రావాలి. ఆర్ట్స్ కాలేజ్ నుండి అసెంబ్లీ మెట్లు ఎక్కాలని చెప్పేసి ఒక అస్సాం గణపరిషత్తులో విద్యార్థి గణపరిషత్తు ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో విద్యార్థులు, మనం తెలంగాణలో కూడా తెలంగాణ విద్యార్థి గణపరిషత్ ఏర్పాటు చేసేసి అధికారులకు రావాలి బహుజన విద్యార్థులంతా అని మేము ఎంత ఒత్తుకున్నా సరే వాళ్ళు ఎవరు కూడా వినకుండా ఈ అగ్రవర్ణాల ఏజెంట్లుగా మారిపోయి ఇవాళ మళ్ళీ ఇదే మొదటి కథ. ఆ రోజు ఏదైతే నిరుద్యోగుల గురించి మాట్లాడిన సమస్య మాట్లాడదు, ఈ రోజు కూడా కదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదో ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు మాట్లాడాడు, ఉచితాలు కావాలా ఉద్యోగాలు కావాలా, ఈ రెండు సాధ్యం కాదు. మరి అది అన్నది ఉద్యోగాలు కావాలా ఉచితాలు కావాలా, రెండిట్లో మీరు ఏం కావాలో సాధ్యం. ఉన్న ఉద్యోగాలకు జీతాలకు దిక్కు లేదు, ఇంకా కొత్త ఉద్యోగాలకు ఎట్లా చేయగలుగుతారు? పెన్షన్ ఇవ్వట్లేదు, ఇన్ని ఉచితాలు ఇచ్చిన తర్వాత ఎట్లా పాసిబుల్? ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల్లో ఎంత పర్సెంట్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు చెప్పండి? ప్రైవేట్ ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగుల్లో తెలంగాణ వాళ్ళు ఎంత మంది ఉన్నారో నాకు లెక్క కావాలి. దాంట్లో అశోక్ గారు చెప్పాలి నాకు ఇవాళ ఎంత పర్సెంట్ ఫార్మా రంగంలో ఉద్యోగులలో ఉన్నారు, ఎంత పర్సెంట్ ఐటీ రంగంలో మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎంత పర్సెంట్ ఇవాళ మొత్తం ఈ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గాని మొత్తం వీటిలలో గాని మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సరే ప్రభుత్వం కొద్దిసేపు మనం ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, ప్రభుత్వ ఉద్యోగాల సంగతి కొద్దిసేపు పక్కన పెడదాం. ప్రైవేట్ ఉద్యోగాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా. ప్రైవేటు ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు లేరు? ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఇవాళ 75% తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ప్రైవేట్ రంగంలో. చట్టం తీసుకురావాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేశారు, కర్ణాటకలో చేశారు, చట్టం తీసుకురావాలంటారా? ఆ సమయం 100%. కానీ ఇప్పుడు ఆ చట్టం తీసుకొస్తే మీకు గుర్తుంది, బెంగళూరులో నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, మేము కొత్తగా ఐటీ ఇండస్ట్రీ స్థాపించాం మీరు ఇట్లా తీసుకొస్తే అని వాళ్ళు చెప్పారు. మన ఐటీ ఆధారిత హైదరాబాద్ లో కొత్తగా ఐటీ విస్తరణ జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసు. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇవాళ అమెరికా ఏం చెప్తుందండి, యాపిల్ మీరు అక్కడ పెట్టకండి, ఇండియాలో పెట్టకండి, మన దగ్గర వచ్చి పెట్టుకోమని చెప్తున్నది. ఎందుకంటుంది అది అమెరికా ఇవాళ? ఎందుకంటుంది వాళ్ళ సంస్థను వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టాలనుకుంటుంది? కానీ పెట్టట్లేదు కదా. మళ్ళీ వాళ్ళు ఐఫోన్ ప్రొడక్షన్ ఇండియాలోనే చైనాలో జరుగుతుంది. అమెరికాలో లోకల్ వాళ్ళకు జాబ్స్ లేవు ఇవాళ. అందుకే ఇవాళ అమెరికా లోకల్ వాళ్ళకి జాబ్స్ చేయడానికి మొత్తం విదేశీయులందరినీ పంపించిస్తుంది ఆడికెళ్ళి. మరి ఇవాళ అధ్యక్షుడు చెప్పినా వినట్లేదు కదా. యాపిల్ ప్రొడక్షన్ ఈ సంవత్సరం ఇండియాలోనే టాప్, ఇంకా చేయట్లేదు వాళ్ళు ప్రొడక్షన్. ఇండియా చైనాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా సరే ఎవరు వినట్లే. టెస్లాను ఎందుకు చేస్తున్నామంటే టెస్లా కారు తీసుకొచ్చేసాడు, తప్పదు కదా. అంటే కంపెనీలు అల్టిమేట్ గా ప్రపంచ మార్కెట్ అనివార్యంగా విస్తరిస్తున్నప్పుడు ప్రపంచ మార్కెట్ లో లోకల్స్ కి ఖచ్చితంగా వాటా ఇవ్వాలండి. అమెరికన్ మార్కెట్ అయినా, యూరోప్ మార్కెట్ అయినా, ఇండియన్ మార్కెట్ అయినా, ఎక్కడైనా చైనా మార్కెట్ అయినా, ఏ మార్కెట్ అయినా ఆయా ప్రాంతంలో వస్తువు అమ్మినప్పుడు ఆ అమ్మిన వస్తువుల్లో వచ్చే లాభంలో లోకల్ వాళ్ళ వాటా ఉంటుందండి. ఇది ప్రపంచంలో ఉన్న చట్టము, ప్రపంచంలో ఉన్న ఎకనామీలో ఉన్న మన నిబంధనలు. అవి ఇష్టం ఉన్నట్టుగా దోపిడీ చేస్తా అంటే నడవదండి. ప్రపంచాన్ని నేనే దోపిడీ చేస్తా, నా కుటుంబమే దోపిడీ చేస్తా అంటే నడవదు.
ఇక 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పేసి కేసీఆర్ మనం ఎందుకు అంటున్నాం? ఎవడబ్బా సొమ్మని దోపిడీ చేస్తావు నువ్వు? ప్రజలు కడుతున్న పన్నండి ఇది. ప్రజలు కడుతున్న పన్నులు ఇవాళ ప్రజల కోసం వెచ్చించాల్సిన డబ్బంతా కూడా వృధా చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఇట్ ఈస్ నాట్ ద ప్రైవేట్ ఎస్టేట్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇట్ ఈస్ ద పబ్లిక్. దే ఆర్ ద ఓన్లీ కస్టోడియన్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. ఇది రేవంత్ రెడ్డి అబ్బా జాగిర్ కాదు, కేసీఆర్ అబ్బా జాగిర్ కాదు, వినోద్ కుమార్ అబ్బా జాగిర్ కాదు. ఇది దిస్ ఇస్ ద స్టేట్ ఎఫ్ఐఆర్. ఇది ఈ స్టేట్ ఎఫ్ఐఆర్ యు ఆర్ ద ఓన్లీ కస్టోడియన్. నీవు నీ ఇష్టారాజ్యంగా చేయడానికి నువ్వు ఇప్పుడు 1000 కోట్లు ఇస్తాను ప్రకటించిపోతావు. 1000 కోట్లు ప్రకటించడానికి నియమ నిబంధనలు ఉంటే అక్కడ ఆ 1000 కోట్లు నేను ఇస్తా అనగానే ఇయ్యలేవు నువ్వు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఒకటి క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉండరు, లా కాలేజ్ ప్రిన్సిపల్ గా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఏంది, ఎందుకు పరిస్థితి, ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి దిగజారింది? ఏం చేయాలి ఇమీడియట్ గా? కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరా, మ్యాన్ పవరా, మనీయా? రెండండి, అన్ని కావాలి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ కావాల్సింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు పిల్లలు హాస్టల్లో కనీసం ఉండే పరిస్థితి లేదండి. హాస్టల్ మరుగుదొడ్లు లాగా ఉన్నాయి హాస్టల్స్, చాలా హాస్టల్స్ ఇవ్వాలా ఇప్పటికీ కూడా. అప్పుడు చదువుకున్నప్పుడు గుర్రపుశాలలు మీకు అని నినాదాలు ఇచ్చేవాళ్ళం. గుర్రపుశాలలు మీకు, ఏసీ గదులు మీకు, గుర్రపుశాలలు మాకు అని నినాదాలు ఇచ్చేవాళ్ళం. ఇంకా అదే పరిస్థితి. మా మానవతరాయ్ తమ్ముడు చదివిండి అక్కడ లాకాలేదా, ఎట్లా ఉందో ఇప్పటికి అడగండి. ఇప్పటికి పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు ఈ రోజు వరకు కూడా. ఈవెన్ ఈ 2 హాస్టల్స్ అట్లే ఉన్నాయి. ఇంకా ఈవెన్ ఈ 2 హాస్టల్స్ గురబ్షాల్, ఈవెన్ ఈ 2 హాస్టల్స్ ఇంకా అట్లే ఉన్నాయి. నేను ఈ 2 హాస్టల్ ఉండి చదువుకున్నా. ఈవెన్ ఈ 2 హాస్టల్స్ ఇంకా అట్లే ఉన్నాయి అంటారు. ఈవెన్ ఈ 2 ఇంకా అట్లనే ఉన్నాయి, ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నానంటే, ముందుగా ఉస్మానియాను బాగు చేయాలంటే ఫస్ట్ ఉస్మానియాకు బడ్జెట్ కావాలి. ఉస్మానియాకు తగినంత బడ్జెట్ ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉండాలి. వాళ్ళ కేసీఆర్ గారిని అందుకే విమర్శించారు. బకాయిలు 7 కోట్ల బకాయిలు ఉన్నాయి ఉస్మానియాలో విద్యార్థులకి, హాస్టల్ బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వండి కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అని. నిరాహార దీక్ష చేసి ఆర్ట్స్ కాలేజ్ ముంగట, అదే మానవతరాయ నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఆయన కెరికి అంత 7 కోట్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి అండి ఆయన. 7 కోట్లు ఇవ్వలేదు. 7 కోట్లు ఉస్మానియాకు రుణపడి ఉండాలి ఏ ముఖ్యమంత్రి వచ్చినా. తెలంగాణ సాధనలో అత్యంత కీలక భూమిక పోషించింది ఉస్మానియా విద్యార్థి పాత్ర. నువ్వు 7 కోట్లు ఇవ్వలేనివి, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పేసి ఆ రోజు నుండి మొదలైంది కేసీఆర్ మీద వ్యతిరేకత. ఇప్పుడు కనీసం 7 కోట్లు ఇవ్వలేనోడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా కేసీఆర్ కు? లేదు కాబట్టి తిరుగుబాటు మొదలైంది అక్కడ. ఇవాళ రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇస్తా అంటున్నాడు, సంతోషం, దానికి కాదన్నా మనం. నేనేమంటున్నానంటే, మీరు 1000 కోట్లు ఇస్తా అని రాజకీయ ప్రసంగాలు చేయడం కాదు, ముందు జీవోలు ఇవ్వండి. ముందు జీవో నీ చేతిలో ఉంది, మీకు ఆదేశాలు జారీ చేస్తే ఇమీడియట్లీ జీవో వచ్చేస్తుంది. ఇలా ప్రణాళికలు లేవని చెప్పేసి అనడం అబద్ధం. చాలా ప్రణాళికలు ఇప్పటిదాకా కొన్ని వందల లక్ష పేజీల ప్రణాళికలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. మేమే డీన్ గా, నేను లా డిపార్ట్మెంట్ లో డీన్ గా 2 సంవత్సరాలు పనిచేసిన. ఒక లా డిపార్ట్మెంట్ కు సంబంధించిన హాస్టల్స్ ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండాలి, బడ్జెట్ ఏమి ఉండాలి, దానికి సంబంధించిన అనేక చర్చలు మేము ఎన్నోసార్లు మాట్లాడినాం. కానీ బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ స్టైల్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన నేను 3 ఏళ్ళు. ఒక్క పోస్ట్ కూడా ఫిల్అప్ కాలేదండి. ఒక్క ఉస్మానియాలో ఒక పోస్ట్ ఫిల్అప్ కాలే, అటెండర్ పోస్ట్ కూడా ఫిల్అప్ కాలేదు. మరి అట్లాంటప్పుడు ఇంతమంది రిటైర్మెంట్ అయిన పరిస్థితులలో 12 ఏళ్ళు నుండి ఇంతమంది రిటైర్మెంట్ అయ్యి పోతున్న పరిస్థితులలో ఒక్క పోస్ట్ ఫిల్అప్ కాకపోతే ఉస్మానియా పరిస్థితి ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు, శాంక్షన్డ్ పోస్టులు, అవి శాంక్షన్డ్ పోస్టులు.